నమస్తే, ఆర్బీసీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు రమ్య రెడ్డి జొన్నల గారు ఉన్నారు, వేదిక్ గర్భ సంస్కార్ ప్రాక్టీషనర్. సో మనం గర్భ సంస్కార్ అనే టాపిక్లో అసలు గర్భ సంస్కారం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మాట్లాడుకుంటూ వస్తున్నాం. అయితే ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఏ విధంగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి అనేది రమ్య గారి మాటల్లో విందాం. నమస్తే రమ్య గారు. నమస్తే అండి. అంటే ఒక ఎడ్యుకేషన్ అయిపోయింది, తర్వాత జాబ్ వచ్చింది, తర్వాత డబ్బులు కూడా బ్యాంక్ అకౌంట్లో చాలా ఉన్నాయి సఫిషియంట్ అనుకున్న తర్వాతే మ్యారేజ్కి ప్లాన్ చేస్తున్నారు. మ్యారేజ్ ప్లాన్ చేసుకున్న తర్వాతే పిల్లల్ని కనాలా వద్దా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. సో నిజంగా అసలు ఇది అవసరం అంటారా? ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అంటారా ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకున్నప్పుడు? ప్లానింగ్ అనేది డెఫినెట్లీ అవసరమే, కానీ ఈ రోజుల్లో ప్లానింగ్ ఎలా ఉందంటే డబ్బులు వెనకాల మీరు అన్నట్టు ఫినాన్షియల్గా స్టెబిలిటీ రావాలి, అప్పుడే ప్లాన్ చేసుకుంటాము. ఫినాన్షియల్గా స్టెబిలిటీ లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ అయినా, హాస్పిటల్స్ అయినా, ఇంకా డైపర్స్ అవే బిల్లే ఎక్కువైపోతున్నాయి, ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. బట్ మెయిన్ ప్లానింగ్ ఎక్కడ ఉండాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్. ఎందుకంటే మన బాడీ నుంచి ఇంకొక శరీరం పురుడు పోసుకుంటుంది. మన ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, ఈ మూడు బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే అది ప్లానింగ్ అంటాం. ఆ ప్లానింగ్ అనే దాన్ని ఇప్పుడు ఏంటంటే అంతా మార్చేశారు. సో ప్లానింగ్ ఈజ్ డెఫినెట్లీ నీడెడ్, కానీ వాళ్ళు అనుకుంటున్నట్లు ఆ ఫినాన్షియల్ ప్లానింగ్కి బదులుగా వాళ్ళ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, వాళ్ళ ఫిజికల్ బాడీ అవ్వచ్చు, మెంటల్గా ప్రిపేర్ అవ్వటం. అసలు పేరెంట్స్గా అవ్వాలి అనుకుంటే పేరెంటింగ్ ఏంటి నేర్చుకోవటం, నేను ఒక పేరెంట్గా అసలు ఎలా ఉంటాను, నన్ను నేను ఎంత మార్చుకోవాలి ఒక పేరెంట్గా అవ్వడానికి. అలాగే నా బాడీ ఇంకొక జన్మే కదా, ఒక సోల్కి జన్మనిస్తుంది. మరి అలాంటి ఒక సోల్కి నా బాడీ పర్ఫెక్టా, టెంపుల్ లాగా ఉందా లేదా తెలుసుకోవటం. అలాగే మన మైండ్ సెట్ ముఖ్యంగా, ఎందుకంటే తల్లి తండ్రి ఇద్దరి మైండ్ సెట్ బిడ్డపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి స్ట్రెస్ లేకుండా ఉండటం, అలాంటి ఎన్విరాన్మెంట్ లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ప్లానింగ్లో. సో ఇప్పుడు జనరేషన్కి ఏది కూడా టీచ్ చేయాల్సిన అవసరం లేదు, అన్నీ తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియా అనుకోవచ్చు, లేకపోతే కనుక అండర్స్టాండింగ్ లెవెల్ అనేది పెరిగింది అని అనుకోవచ్చు. ప్రతిదీ మంచిగా ప్లాన్ చేసుకుని అది ఎగ్జిక్యూట్ చేసి ఎలా అనేది ప్లాన్ బి కూడా పెట్టుకునే పరిస్థితికే వచ్చారు పిల్లలు. అప్పట్లో మనం గుడ్డిగా ఏదో అనుకునే వాళ్ళం, ఇలా చేశారు మన పెద్దవాళ్ళు అన్నట్టుగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి పిల్లలు అని అంటే కనుక ఒక నెగ్లిజెన్స్ అనేది చూపిస్తూ ఉంటారు, ఏదో అయిపోతుంది అన్నట్టుగా ఉంటారు తప్ప దీనికి కూడా పర్ఫెక్ట్ టైమింగ్ అనేది ఉంటుంది, లేకపోతే ఈ విధమైన ప్రాసెస్ అనేది ఉంటుంది, మనం రెడీగా ఉండాలి అన్న సన్నద్ధత కనిపించట్లేదు. ఎందుకని అంటారు? అది అవసరం అంటారా? అది డెఫినెట్గా అవసరమేనండి. ఎందుకంటే ఇప్పటి వరకు మన పెద్దవాళ్ళు మనల్ని ఎలా పెంచారంటే గో విత్ ద ఫ్లో, ఏమీ అక్కర్లేదు. అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఆడుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం, తినేవాళ్ళం, వాళ్ళు చెప్పినట్టు మనం వినేవాళ్ళం. బట్ ఇప్పుడు జనరేషన్కి అలా కాదు. మనం కనాల్సిన పిల్లలు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నారంటే ఫుల్ ఆఫ్ కేఓస్, నాన్ సెన్స్ అంతా కూడా. ఎక్కడ చూసినా అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నెసెసరీ అసలు ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు. ఇలాంటి ఎన్విరాన్మెంట్లోకి మన పిల్లల్ని తీసుకురావాలి. రైట్, ఇప్పుడు అలాంటి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మనం కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఒక హ్యూమన్ బీయింగ్గా అసలు ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, రేపు పిల్లలతో మనం ఏం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఉన్నారు, వర్కింగ్ ఉంది, సో నేను ప్లాన్ చేసుకుంటాను అని చెప్పేసి ఒక 26 years లేదా 29 years వచ్చేసరికి ప్లాన్ చేస్తున్నారు. ఆ టైంలో ఫస్ట్ వాళ్ళు ఫిజికల్గా టయర్డ్ అయి ఉంటారు. ఇప్పటి వరకు వర్క్ చేసి స్ట్రెస్ అంతా తీసుకొని ఈ టయర్డ్నెస్తో ఉంటారు. ఇప్పుడు పేరెంటింగ్కి వచ్చేసరికి పిల్లలు న్యాచురల్గా కన్సీవ్ అయినప్పటికీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని హ్యాండిల్ చేసే మేనేజ్మెంట్ అనేది లేదు వాళ్ళకి. ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నారంటే ఫస్ట్ థింగ్ టయర్డ్నెస్, రెండవది అవేర్నెస్, మూడవది ఏంటంటే నెగ్లిజెన్స్. అదొక బరువులాగా, అదొక బరువు, భారం. అబ్బా నా వల్ల కాదు, ఏంటి పిల్లల్ని పెంచేది, నా వల్ల అవ్వదేమో, ఐఎమ్ నాట్ సూటబుల్. ఏ హ్యూమన్ బీయింగ్ కూడా సూటబుల్ కాదు అని అనుకోవడానికి లేదు. ఇట్స్ అ న్యాచురల్ వే ఆఫ్ థింగ్. రైట్, మన అమ్మమ్మల నుంచి అందరం జనరేషన్, ఒకప్పుడు మీరు లాస్ట్ టైం అడిగారు 6 తరాలు 7 తరాలు అటు 7 తరాలు ఇటు అని. 7 తరాలు అటు అంటే ఈ పిల్లలు ఎంత మందికి జన్మనిచ్చారనేది కూడా చూసుకునేవాళ్ళట. అంటే వంశాభివృద్ధి, పిల్లలే ఆస్తులు.
ఆ వెనకాలన్న మానిటరీ ఇంపాక్ట్ అనేది పక్కన పెడితే ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఎక్కువ ఆస్తి ఉన్నట్టు ఫీల్ అయ్యారు. ఇప్పటికి వచ్చేసరికి పిల్లల ఆస్తులు కాదు, ఆస్తులే ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆస్తులు, పిల్లలు భారంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ కోపింగ్ టెక్నిక్ అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే పిల్లలు అంటే అమ్మో వాళ్ళని చదివించాలి, వాళ్ళకి కేర్ చేయాలి, ఇవన్నీ నా వల్ల కాదు, నేను వర్క్ చేస్తా, డబ్బులు ఏం చేస్తా అంతే, లేదా కేర్ టేకన్ పెడతా, దానికి ఓకే అంటే అది చాలా ఈజీ అనుకుంటున్నారు. పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టం అని ఫీల్ అవుతున్నారు. అది వన్స్ అసలు పేరెంటింగ్ అంటే ఏంటి, పిల్లల్ని ఇంత ఈజీగా పెంచవచ్చు అని తెలుసుకుంటే మేబీ ఆ డౌట్ అనేది క్లియర్ అవ్వచ్చు అందరికీ. అయితే ఇప్పుడు మనం ఏదైతే టాపిక్ తీసుకున్నామో ఈ గర్భ సంస్కారం అనేది ఎప్పటి నుంచి పాటించాలి అని అంటారు? గర్భ సంస్కారం అనేది ప్రీ కన్సెప్షన్, అంటే నేను కన్సీవ్ అవ్వాలి, నేను ఒక ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, అలాగే పేరెంట్ అవ్వాలి అన్న థాట్ మైండ్లోకి వచ్చినప్పుడే మొదలవ్వాలి. అంటే దానికి బహుశా ఇన్ కేస్ 90 to 180 days ఫస్ట్ ఇద్దరు, ద మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా టైం తీసుకొని వాళ్ళ ఫిజికల్ బాడీని శుద్ధి చేసుకోవాలి. అలాగే మెంటల్ బాడీని శుద్ధి చేసుకోవాలి. నాలెడ్జ్, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ అంటే అన్లర్నింగ్ అనేది జరగాలి. ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని ప్యాటర్న్స్ అక్కర్లేని ప్యాటర్న్స్, అవన్నీ ఎమోషనల్గా వాళ్ళని డీవియేట్ చేస్తాయి. సో స్ట్రెస్కి కూడా గురి చేస్తాయి. అలాంటి ఏమైనా ప్యాటర్న్స్ ఉంటే వాటిని అన్లర్న్ చేసి న్యూగా వాళ్ళు ఒక పేరెంట్గా ఎలా అవ్వాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దెన్ ఎమోషనల్ స్ట్రెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఈ స్ట్రెస్ చేసినంత పని ఇంకేది చేయదు. మన బాడీలో ప్రతి డిసీజ్కి కారణం స్ట్రెస్సే. అన్వాంటెడ్ స్ట్రెస్ అనమాట. అది కూడా కొద్దిపాటి స్ట్రెస్ ఓకే, బట్ ఇంకా ఎక్కువ ఉంటే అదే మన బాడీలో ప్రతి డిసీజ్కి కారణం అవుతుంది. అలాగే స్పిరిచువల్గా ఇప్పుడు మనకి కార్మిక్ బ్యాగేజ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరం కారణ జన్మలమే, ప్రతి ఒక్కరం కార్మిక్ వాల్యూస్ అనేవి క్యారీ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇవన్నీ 4 ఏరియాస్లో బ్యాలెన్స్ తెచ్చుకొని ఒక ప్లాన్ చేసుకొని 90 నుంచి 180 రోజులు పడుతుంది దీనికి కాలం. ఆ కాలంలో ఈ 4లో బ్యాలెన్స్ తెచ్చుకొని దెన్ దే హ్యావ్ టు ప్లాన్. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే అయితే మ్యారేజ్ అయిపోయిన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, లేదు అంటే IVF IUI ప్రాసెస్ వరకు వాళ్ళు నాకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలనుకొని వెయిట్ చేసి చివరికి ఇట్లాంటి ఆర్టిఫిషియల్ టెక్నిక్స్ మీద డిపెండెన్సీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కొంతమందికి న్యాచురల్గా బాగున్నా కూడా ఏమవుతుందంటే డాక్టర్స్ భయపెట్టడం, ఈ ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయి అక్కడ కొంచెం రాంగ్ వేలో వీళ్ళని లీడ్ చేయటం, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే కొంచెం లేట్ అవుతుంది. లేట్తో పాటు వాళ్ళ బాడీ కూడా చాలా అంటే చాలా పాడైపోతుంది ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ థింగ్స్ వల్ల. సో కాబట్టి ప్లాన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరూ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవటం అవసరం. అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కామన్గా చేసే మిస్టేక్ ఏ ఉంటుంది అని అంటారు? యూజువల్లీ కామన్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే, మేము హెల్తీగా ఉన్నాము, మేము ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాము, సో ఐఎమ్ రెడీ ఫర్ ద కన్సీవింగ్, అంతే. సో ఇదొక్కటి థింక్ చేస్తారు, అయిపోయింది, మేము ట్రై చేస్తాం. సో ట్రై చేయటం స్టార్ట్ అయిన తర్వాత దే విల్ కమ్ టు అండర్స్టాండ్ దట్ మేల్లో కానీ ఫీమేల్లో కానీ ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్లో చూసుకుంటే PCOS రావటం, లేదు అంటే స్ట్రెస్ వల్ల అన్నీ బాగుంటాయి. మీరు AMH లెవెల్స్ దగ్గర నుంచి వాళ్ళ కాల్షియము, B12, మెగ్నీషియం లెవెల్స్ అంటే వైటమిన్స్ అన్నీ కూడా బాగుంటాయి, కానీ కన్సీవ్ అవ్వలేరు నో మ్యాటర్ వాట్ దే డూ. ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే కన్సీవ్ అవ్వాలి అనే తపనలో స్ట్రెస్ ఇంకా ఎక్కువ తీసుకోవడం. నేను అవ్వట్లేదు అనే దాని మీద ఫోకస్ చేస్తారు, కానీ నేను ఎందుకు అవ్వట్లేదు, దానికి కారణం ఏంటి, ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది అనేది చెక్ చేసుకోరు. ముఖ్యంగా మన ఇండియన్ సొసైటీలో మోస్ట్ ఆఫ్ ద ఫోకస్ ఎవరి మీద ఉంటుంది, ఫీమేల్ మీద. కన్సీవ్ అవ్వట్లేదు అంటే మేల్ చెక్ చేసుకుంటారా అంటే ఇప్పుడు కొంత అవేర్నెస్తో అట్లీస్ట్ కొంతమందిలోనే చేంజ్ చూస్తున్నాం. బట్ ఇంతకు ముందు చూసుకుంటే ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు. అసలు అది ఒకటి ఉంది అంటేనే అది చాలా పెద్ద ట్రబుల్గా ఫీల్ అవుతారు. వాళ్ళని నన్ను తక్కువగా చేస్తారనో, లేదా మేల్ సైకాలజీ ప్రకారం వాళ్ళని అలా పెంచలేరు రెడీగా. సో మేల్ చెక్ చేయించుకోరు. సమ్ టైమ్స్ ఫీమేల్ అంతా బాగుంటుంది, కానీ తేడా ఉండేది మేల్. ఇది తెలియక వీళ్ళిద్దరు ఏం చేస్తారు, కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ అక్కడ జరగదు.
అంటే ఇప్పుడు కామన్ గా అమ్మాయిల్లో చూసేది ఏంటంటే పీసీఓఎస్, పీసీఓడి. అదే అబ్బాయిల్లోకి వస్తే ఏంటి అంటే స్పర్మ్ క్వాలిటీ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఉండటం వల్ల స్పర్మ్స్ ఎక్కువ నెంబరింగ్ డిక్రీజ్ అవ్వటం ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. ముఖ్యంగా ఈ రెండు చూసుకోవాలి. అండ్ హ్యాబిట్స్ వైజ్ ఏదన్నా డెఫినెట్ గా ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది అండ్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పటికే చాలా తక్కువ వచ్చేసినాయి, ఇప్పుడు ఇంకా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే స్టెబిలిటీ ఉండదు. స్పర్మ్ హ్యాస్ టు రీచ్ ద ఎగ్, రైట్? ఇప్పుడు క్వాలిటీ స్పర్మ్సే రీచ్ అవుతాయి. ఇఫ్ దెర్ ఈస్ నో కెపాసిటీ ఇన్ ద స్పర్మ్స్, అప్పుడు ఏమవుతుంది? అది రీచ్ అవ్వలేదు ఎగ్ని. ఇప్పుడు జరుగుతుందా కన్సెప్షన్ అనేది? జరుగుతుందా? జరగదు. సో కాబట్టి కామన్గా ఇద్దరు చేసే మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ కన్సీవ్ అవ్వటానికి మీరు ట్రై చేసే ముందు మీ ఇద్దరు బాడీస్ చెకప్ చేయించుకోండి. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకొని ఎలా ఉంది, హౌ కెన్ దే ప్లాన్. డోంట్ గో టు ఫర్టిలిటీ సెంటర్స్ కాదు, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇద్దరు వెళ్ళాల్సిందే. ముఖ్యంగా ఏజ్ పైబడ్డ వాళ్ళు, అబ్బాయిల్లో అయితే 35 years అబవ్ వాళ్ళు ముఖ్యంగా, ఇంకా అమ్మాయిలు అయితే 30 అబవ్ వాళ్ళు. అంటే ఇప్పుడు అమ్మాయి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటేనే ఆలోచిస్తారు నాకేం ప్రాబ్లం ఉందిలే అని. మరి అబ్బాయిలు కూడా వెళ్ళేది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటారా? అవును, గైనకాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలి. దే ఆర్ ద వన్స్ హూ ట్రీట్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో ఎస్, గైనకాలజిస్ట్, మనకి మేల్ గైనకాలజిస్ట్ కూడా ఉన్నారు ఇప్పుడు. ఇఫ్ దే ఫీల్ ఏదన్నా ట్రబుల్ ఉంది, నేను లేడీస్ దగ్గరికి వెళ్ళలేను అనుకుంటే దే కెన్ చూస్ దట్. జెంట్స్లో ఉన్నారు, మేల్ గైనకాలజిస్ట్ ఉన్నారు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ నెంబర్ నౌ, సో దే కెన్ చూస్ దెమ్. రమ్య గారు, మీరు గర్భ సంస్కార్తో కార్మిక్గా వచ్చే ఏవైతే ప్యాటర్న్స్ ఉంటాయో వాటిని కూడా మనం బాగు చేసుకోవచ్చు అని అనేసి చెప్తూ ఉన్నారు కదా, అది ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటారు? దీనికి ఫస్ట్ బిగినింగ్ సోల్ అట్రాక్షన్ అని అంటాం గర్భ సంస్కార్లో. సోల్ అట్రాక్షన్ అంటే ఒక తల్లిని తండ్రిని ఒక సోల్ చూస్ చేసుకుంటుంది, నాకు వీళ్ళే కావాలి అని. దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే వాళ్ళిద్దరితో ఆ సోల్కున్న కర్మబంధ ప్రకారం. ఓకే. ఇప్పుడు ఆ కర్మబంధం ఎలా అయినా ఉండొచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ జన్మలోనో వీళ్ళు ఏదన్నా సోల్కి ఇబ్బంది పెట్టినట్టయితే ఈ జన్మలో వీళ్ళిద్దరిని తల్లిదండ్రులుగా చూస్ చేసుకొని ఆ సోల్ వీళ్ళిద్దరిని ఇబ్బంది పెడతానికి వీళ్ళకి జన్మ తీసుకోవచ్చు. లేదా వీళ్ళిద్దరు చేసిన ఏదైనా పుణ్యకార్యం వల్ల ఎవరైనా మంచిగా అనిపించినప్పుడు ఆ సోల్ వీళ్ళ కర్మని, అంటే మంచి కర్మని వీళ్ళకి సేవ చేసుకొని నేను తీసుకోవాలి అనే ప్రకారంగా కూడా సోల్ చూస్ చేసుకుంటుంది. ఇలా అనేక విధాలుగా ఒక ఆత్మ అనేది, ఒక సోల్ అనేది కార్మిక్గా వాళ్ళని చూస్ చేసుకుంటుంది. ఇక్కడ దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ వీ నీడ్ టు రిమెంబర్. రెండోది, కర్మ తొలగించటం అంటే కర్మని పూర్తిగా నిర్మూలించటం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, కర్మ అనేది పుట్టబోయే బిడ్డకి తొలగించవచ్చా అని అడిగారు. కర్మ అనేది పుట్టబోయే బిడ్డకి తొలగించలేం, కానీ ఆ కర్మ ఏదైనా కావచ్చు 50 నుంచి 60% దాని యొక్క ఏమంటామంటే దాని స్ట్రెంగ్త్ని, దాని పవర్ని నిర్మూలిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది 100% స్ట్రెంగ్త్గా ఉంది, ఆ బిడ్డకు రేపు ఏదన్నా పెరిగి పెద్ద ప్రాసెస్లో వాళ్ళు ఏదైనా లైఫ్ హర్డల్స్ ఫేస్ చేస్తారు. ఈ కర్మానుసారమే వాళ్ళ లైఫ్ హర్డల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ బిడ్డ ఈ కార్మిక్ డ్యూరింగ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో గర్భ సంస్కారంలో ఈ ప్రాక్టీసెస్ చేయటం వల్ల ఆ బిడ్డకి ఏమవుతుందంటే ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ స్ట్రెంగ్త్ అనేది బిడ్డకి 50 నుంచి 60% ఏదైతే కార్మిక్ డెట్ ఉంటుందో దాని యొక్క స్ట్రెంగ్త్ని రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోవటం వల్ల చిన్న చిన్న హర్డల్స్ ఏమైనా 40% 50% ఉన్నా కూడా అవి ఈ బిడ్డ స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఎదుర్కొనే విధంగా తయారవుతుంది. గర్భంలో నుంచి బిహేవియర్ ప్యాటర్న్స్ ఒక్కటేనా, లేకపోతే కనుక అదర్వైజ్ డిసీజెస్ కూడా? ఇప్పుడు అంటారు పుట్టడంతోనే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలకి, అలా అంటే పోయిన జన్మలో ఏం చేసుకున్నారో ఇప్పుడు ఇలా ఉంది అని ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. కానీ అది నిజంగా ఈ గర్భ సంస్కారాలు ఇలాంటివి కూడా మనం సాల్వ్ చేసుకోవచ్చు అంటారా? డెఫినెట్గా సాల్వ్ చేసుకోవచ్చు. దీనికి ముఖ్యంగా కావాల్సింది మైండ్ఫుల్నెస్. ఇప్పుడు వాళ్ళు ఏ కర్మైనా క్యారీ చేయనివ్వండి, ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి, స్పిరిచువల్గా హై ఎనర్జీస్. ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే ఏంటి, మనం నమ్మే భగవంతుడిని కనెక్ట్ అయి ఉండటం, ఆయనతో ఎప్పుడు ఆయన నామస్మరణ చేస్తూ ఎప్పుడు మనకు అండగా ఉంటాడని చెప్పేసి పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండటం. ఇప్పుడు వీళ్ళు ఎమోషనల్గా వీక్గా ఉన్నారు, హయ్యర్ ఎనర్జీస్తో కనెక్టెడ్గా లేరు, ఆటోమేటిక్గా ఏదైతే కర్మ ఆ బిడ్డ క్యారీ చేస్తుందో అది యాస్టీస్ అప్లై అవుతుంది. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. కర్మ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, బట్ దాన్ని ఎదుర్కొనే విధానం అది చేంజ్ అవ్వాలంటే స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
అయితే ఏ నెలలో నుంచి ఓకే మేము ఇప్పుడే వింటున్నాము, మాకు తెలియదు ఇంతకు ముందు, అయితే ఇప్పుడు ఆల్రెడీ 4th month 5th month ఇలా ఉంది అనుకోండి, ఏ మంత్ నుంచి గర్భ సంస్కారం అనేది ప్రాక్టీస్ చేయాలి? అఫ్ కోర్స్ మీరు ముందు నుంచి ప్రిపేర్ అవ్వటం, మనం ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటాం అప్పటి నుంచి అన్నారు, కానీ ఈ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఏదైనా ఛాన్స్ ఉందా? ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు గర్భ సంస్కార్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ ఉంటాయి. అలాగే చక్ర బ్యాలెన్సింగ్ అని 5 ఎలిమెంట్స్ మన చుట్టూ ఉన్న నేచరే మన కర్మని డిసైడ్ చేస్తుంది. అదే కదా అబ్జర్వ్ చేసేది, మన పంచమహాభూతాలే అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన కర్మ అదే విధంగా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పంచమహాభూతాలతో కనెక్ట్ అవుతాం. ఆ గర్భ సంస్కార్ ప్రాక్టీసెస్లో 5 ఎలిమెంట్స్తో కనెక్ట్ అయ్యి వీటన్నిటినీ కూడా రిమూవ్ చేసుకుంటాం. ఆ ద్వారా ప్రెగ్నెన్సీ టైంలో కూడా 4th month ఉన్నా 5th month ఉన్నా బిడ్డ పుట్టేంత వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీ బిడ్డ జన్మ తీసుకునేంత వరకు కంటిన్యూస్గా చేయటం వల్ల మీకు ఆ కర్మ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది స్ట్రెంగ్తెన్ అవుతుంది. చాలా దాదాపు 50 to 60% అనేది స్ట్రెంగ్తెన్ తగ్గిపోతుంది. రైట్. అంటే ఇప్పుడు కొంతమంది స్పిరిచువల్గా నమ్మకం ఉంటుంది, చేస్తారు, లేకపోతే వాళ్ళ లైఫ్లో ఏదో ఫేస్ చేసినందువల్ల దేవుడు అనేది నమ్మకం ఉండదు. అలాంటి వాళ్ళకి ఎలా టీచ్ చేస్తారు మరి? హోపోనోపోనో టెక్నిక్ సింపుల్గా చెప్తా. అఫర్మేషన్స్. ఇప్పుడు నాకు దాని మీద నమ్మకం, దేవుడి మీద నమ్మకం లేదు, కానీ మనల్ని మనం నమ్ముతాం కదా. నిన్ను నువ్వు నమ్ముతావు కదా, నీకు నువ్వు పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా జరుగుతుంది అని తెలుసు కదా. సైంటిఫిక్గా కూడా దట్ ప్రూవెన్ మెథడ్. ఇప్పుడు నాస్తికత్వంలో కూడా మనం ఏదనుకుంటే అదే జరుగుతుంది, మన మీదే ఉంటుంది, ఎవరో ఏమీ చేయరు, అదే కదా వాళ్ళు నమ్మేది. సో అప్పుడు నేను పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా అవుతుంది కదా. సో అలాంటి వాళ్ళకి పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పడం, పాజిటివ్నెస్ అంటే ఏంటో టీచ్ చేయడం, వాళ్ళు ఎప్పుడు మైండ్ఫుల్గా ప్రజెంట్, ఎక్కడో ఫ్యూచర్లోనో పాస్ట్లోనో ఉండకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండేలా చేయడం, ఇలాంటి ప్రాక్టీసెస్ ద్వారా డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గర ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాము, లేకపోతే కనుక విన్నాం, ఇది ఎక్కడో విన్నాము, ఆ కొంచెం సేపు ఓకే మోటివేటెడ్గా ఉంటాం, కానీ తర్వాత అసలు ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అంటారు? ఆఫీస్లో కానీ లేకపోతే వర్క్ చేసుకుంటూ ఉంటాం, ప్రెషర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, ఇంట్లోనే ఉంటాం, ఎందుకో డిస్టర్బ్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు మనం ఉండే స్పేస్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ డీక్లటరింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ డీక్లటరింగ్ అనేది 2 విధాలుగా. ఒకటి మన మైండ్ని డీక్లటర్ చేసుకోవడం, రెండోది మన స్పేస్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని డీక్లటర్ చేసుకోవడం. డీక్లటర్ అంటే శుద్ధి చేసుకోవటం. ఫస్ట్ మన ఫిజికల్ స్పేస్కి వద్దాం. యాంబియన్స్ నీట్గా ఉంచుకోవటం, డస్ట్ ఇలాంటివి లేకుండా చూసుకోవటం. అండ్ మన చుట్టూ ఉండే మనుషులు కూడా మనం ఎవరితో అయితే పాజిటివ్గా ఉంటామో, మనం హ్యాపీగా ఉంటామో, మనము వాళ్ళని చూడంగానే అబ్బా వీళ్ళతో టైం స్పెండ్ చేస్తే నాకు చాలు అనుకుంటాము, అలాంటి వాళ్ళని చుట్టూ ఉంచుకోవటం ముఖ్యంగా. ఇది ఫిజికల్ స్పేస్కి చాలా ఇంపార్టెంట్. నా కమింగ్ టు డీక్లటరింగ్ ద మైండ్. లైఫ్లో చాలా జరుగుతాయి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఈ ఫేజ్ మళ్ళీ దాటితే మళ్ళీ తిరిగి రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫేజ్ని నాకున్న మొత్తం స్ట్రెస్ని ఇక్కడే పెడతాను అంటే అప్పుడు అదేమవుతుంది? ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్ ఎస్పెషల్లీ ఫీమేల్. ఎందుకు అంటే మనకి హార్మోన్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది, పీరియడ్స్ రావు, లోపలంతా బేబీకి కావాల్సినట్టు మన బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది, మైండ్ ప్రిపేర్ అవుతూ ఉంటుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఊరికి చిన్నవి కూడా చాలా పెద్దవిగా అనిపిస్తాయి, వాటికి గివిన్ అయిపోతాం, ఈజీగా గివిన్ ఇచ్చేస్తాం. సో ఇలాంటప్పుడు ఆ స్ట్రెస్ అనేది చాలా అక్యుములేట్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నాకు ఏది అవసరం, నాకు ఏ ఆలోచనలు అవసరం ఉన్నాయి, ఏవి అక్కర్లేదు. జర్నలింగ్ చేసుకోవటం, సింపుల్గా మన థాట్స్ ఎలా ఉన్నాయి ప్రతిరోజు నైట్ పడుకునే ముందు, ఇంకా కృతజ్ఞతాభావం లైక్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్ చేయటం. వీటి వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మైండ్కి మనకున్న ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా నంబైపోతాయి. మనం ఎలా థింక్ చేసినామో మనకే ఒక క్లారిటీ వస్తుంది, ఓకే ఇది నాకు అక్కర్లేదు, నేను ఆ టైంలో అలా చేసి ఉండకూడదు, అర్థమైపోతుంది. సో నెక్స్ట్ టైం అది రిపీట్ అయినప్పుడు తను అలా బిహేవ్ చేయదు. ఇంకా మూడవది వచ్చేసరికి హస్బెండ్ రోల్. ఇక్కడ ఈ డీక్లటరింగ్లో హస్బెండ్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్ ఏ ఆలోచన వచ్చినా కానీ తన హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నాడు అంటే షీ విల్ నాట్ ఫీల్ ఎనీథింగ్, అసలు ఏ స్ట్రెస్ ఉండదు. అర్థం చేసుకుంటున్నాడు అంటే లేదు, ఆల్రెడీ స్ట్రెస్ దాని మీద నువ్వు వచ్చి ఇంకొంచెం స్ట్రెస్ యాడ్ చేసావు అనుకోండి, అందరూ ఇప్పుడు కొన్ని మాటలు ఉంటాయండి, లైక్ నువ్వే కంటున్నావా, ప్రపంచంలో ఎవరికి అనట్లేదా, మా అమ్మ వాళ్ళు ఏం లేదు, నీకెందుకు ఇలా వస్తుంది,
ఎక్కడో అమ్మ వాళ్ళ జనరేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడం కరెక్ట్ అంటారా? నాట్ రైట్. సో ఇలాంటి మాటలు కాకుండా యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలవు, మన ఇద్దరం చేద్దాం, నేను నీతోనే ఉంటాను, డూ నాట్ వరీ, ఐ అండర్స్టాండ్ యువర్. కొంచెం చిన్న చిరాకు వచ్చినా నాకు అర్థమైంది, నీకు ఇలా అనిపిస్తుంది, పద ఎక్కడికైనా వెళ్దామా, ఏమన్నా తినాలనిపిస్తుందా, చిన్నవి. మీ ఇక్కడ వాళ్ళకి ఏదో చేసేయాలి, ఏదో చేయాలని కాదు, వాళ్ళ కోసం చిన్న పనులు చేసినా కూడా దే విల్ రిమెంబర్ లైఫ్ లాంగ్. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నా హస్బెండ్ ఇలా చేశాడు, లైఫ్ లాంగ్ వాళ్ళు అదే గుర్తుంచుకుంటారు. పిల్లలు కూడా అలానే బిహేవ్ చేస్తారు. ఎస్, దట్ ఈస్ ట్రూ. పిల్లలు కూడా చూసి, ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డతో రోజు తండ్రి మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా పిల్లలతో చెప్తారు, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నాన్న, అమ్మని మనం ఇలా చూసుకోవాలి, ఇలాంటి మాటలన్నీ వస్తాయి మాట్లాడే కొద్దీ. సో అప్పుడు లోపల ఉన్న పెరిగే బిడ్డ కూడా తల్లిని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఇవి కూడా నేర్చుకుంటాడు. రమ్య గారు, మామూలుగా అయితే మ్యారేజ్ అయిన వెంటనే ఫ్యామిలీతో ఉంటూ ఉంటాం, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకుంటే జాబ్స్, డైలీ ఆఫీస్కి ఉరకడం పరిగెత్తడం ఇదే సరిపోతుంది. ఆఫీస్లకు దగ్గర ఉంటే బెటర్ అన్న ఉద్దేశంలో ఉంటూ ఉంటాం. అయితే ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండడం ఇంపార్టెంటా, లేకపోతే కనుక ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్తో అటు పేరెంట్స్తో కానీ లేకపోతే ఇన్లాస్తో కానీ ఎవరితో ఒకరితో కలిసి ఉండడం ఇంపార్టెంటా, ఎలా ఉండాలని అంటారు అసలు? అండ్ ఇండివిజువల్గా ఉంటే వాళ్ళు ఉంటే వచ్చే ఇంపాక్ట్ ఏంటి, అండ్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఉంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా తెలియజేయండి. సో ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే ఐ ప్రిఫర్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. ఎందుకో చెప్తాను. ఇప్పుడు ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది అన్నప్పుడు నలుగురు 4 రకాలుగా ఆలోచిస్తారు, తనకి ఎలా హెల్ప్ చేయాలి ఆలోచిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టు జాబ్స్కి వెళ్తూ ఉంటారు, మార్నింగ్ లేచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళ హస్బెండ్కి చేసి స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఇక్కడ ఫ్యామిలీలో మదర్ ఇన్ లా అవ్వచ్చు లేదా మదర్ అవ్వచ్చు, ఎవరైనా కానీ అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు ఒకళ్ళు ఉంటే ఫస్ట్ ఆ స్ట్రెస్ తగ్గుతుంది. పొద్దున్నే లేవాలి, నేను ప్రిపేర్ చేసుకోవాలి అనేది, వర్క్ అనేది షేర్ అవుతుంది. సో దీంతో పాటుగా కొన్ని మనకి ఫ్యామిలీ రిలేటెడ్గా రిచువల్స్ ఉంటాయి. నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఇలా చేశానమ్మా, మేబీ ఇది నీకు ట్రై చేయొచ్చు, ఇలా చెప్పటం, మంచి అడ్వైస్ ఇస్తారు. వచ్చేసరికి మంచి, ఇప్పుడు మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం కుక్ చేసుకున్న ఫుడ్ మనం తినలేం, ఎందుకంటే ఆ స్మెల్ అక్కడ నుంచోని వండుకుని ఆ స్మెల్ పీల్చి మనం తినలేము. కానీ ఆ టైంలో న్యూట్రిషన్ చాలా అవసరం కదా. ఈ టైంలో ఫ్యామిలీ ఉంటే ఎవరో ఒకరు వండి పెడతారు. సో ఫస్ట్ మంచి ఆహారం అనేది వెళ్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఇప్పుడు అది ఏదైనా ఇష్యూ అవ్వచ్చు, ఇన్లాస్తో అవ్వచ్చు లేదా మన ఓన్ పేరెంట్స్తో అవ్వచ్చు, ర్యాపో అనేది సరిగ్గా లేదు కొన్ని కండిషన్స్లో మదర్ అనేవాళ్ళు లేరు, తనకి ఇన్లా సపోర్ట్ లేదు. ఇలాంటి టైంలో హస్బెండ్ హ్యాస్ టు టేక్ కేర్ దేర్ పార్ట్ అంతే. ఎందుకు అంటే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఇచ్చే అంత కంఫర్ట్ ఇంకేది ఇవ్వదు. మనం సింగిల్గా ఉంటాము, ఓకే ఫైన్, కానీ ఆ స్ట్రెస్, పొద్దున్నే లేవాలి, వండుకోవాలి, సరిగా తినక ఇవన్నీ ఎందుకు, ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని బయట ఫుడ్ ఆర్డర్ పెట్టి, ఫుడ్ పరంగానే కాదు, ఏదన్నా ఆలోచన ఉంటే అదే ఆలోచనలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాం. అదే నలుగురు ఉన్నారనుకోండి, ఆలోచనల నుంచి ఫస్ట్ బయటపడిపోతాం. వాళ్ళతో మాట్లాడో, అమ్మతో మాట్లాడో లేదా అత్తయ్యతో మాట్లాడో, ఇంకా వదినలో ఎవరుంటే వాళ్ళతో, అక్క వాళ్ళతో మాట్లాడో. సో ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఉంటే స్ట్రెస్ కూడా చాలా తగ్గిపోతుంది. మీరు అన్నట్లే ఇప్పుడు కొన్ని ఉంటాయి ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కడికి పోవు, అవి ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ అదే మైండ్లో పెట్టుకొని వాటిని అట్లానే ఉండేటట్టు చేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. అంటే దాన్ని గుర్తుపెట్టుకొని నాకు మంచిగా ఉంటే బాగుండేది, ఈరోజు ఆ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మా వాళ్ళు ఎవరు రావట్లేదు నా దగ్గరికి, నన్ను ఎవరు చూసుకోవటానికి లేదు, నేను ఒక్కదాన్నే అయిపోయాను అనే ఫీలింగ్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కలుగుతుంది ఆ న్యూ మామ్కి. అలాంటి టైంలో ఎవరు ఓదారుస్తారు? అండ్ బిగినింగ్ డేస్లో కూడా ఫుడ్ వల్ల కానీ లేకపోతే కొంచెం డౌట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి, బాడీ వైజ్ మార్పులే కానీ లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలే కానీ ఇలా డౌట్ ఉంటూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు కూడా సెల్ఫ్గా మనం ఏదైనా ట్రీట్ చేసుకోవచ్చా, లేకపోతే కనుక ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పింది ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్పారు అని అనుకుంటూ ఉంటాం, అలా వినడం కరెక్టా, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలంటాం? ఫస్ట్ డౌట్స్ అనేవి కామన్గా వస్తాయి. ఫస్ట్ డే నుంచి కూడా మనకి ప్రెగ్నెన్సీ అని తెలిసిన దగ్గర నుంచి కొన్నిసార్లు కొంతమందికి ఫెటీగ్ ఉంటుంది, కొంతమందికి ఉండదు, కొంతమందికి నాషియా ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో ఇప్పుడు వాళ్ళని ఇంకొక ప్రెగ్నెంట్ ఉమెన్తో కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ మనల్ని మనమే, తనకు అవి ఉన్నాయి నాకు లేదే,
నాకు నా 5th మంత్ వచ్చినా కానీ పొట్ట ఏం కనిపించట్లేదే, తనకి బాగా కనిపిస్తుంది పైకి పొట్ట, ఎర్లీగా బేబీ కిక్స్ తెలుస్తున్నాయి అంట 4th మంత్ ఎండింగ్కి. నాకు ఇప్పటికి కూడా నాకు 6th మంత్ వచ్చింది, ఇప్పటికి కూడా చాలా లైట్గా తెలుస్తుంది. ఇలాంటి కామన్వి. సో ఇలాంటి కామన్వి ఏంటి అంటే మనం చెకప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగినా చెప్తారు. లేదా ఇప్పుడు గర్భ సంస్కారంలో ఏంటంటే అసలు ఒక ఉమెన్ ఎలా ఉంటుంది, తన బాడీలో చేంజెస్ ఎలా వస్తాయి, బిడ్డ ఏ టైం నుంచి కదలటం మొదలు పెడుతుంది, ఎలా కిక్స్ మేనేజ్, ఇలా మొత్తం చెప్తాం. మీరు అన్నట్టు ఫ్యామిలీ లేదా ఎక్స్పీరియన్స్ చెప్తాం. ఇప్పుడు కొంతమంది ఎక్స్పీరియన్స్ నార్మల్గా పాజిటివ్గా షేర్ చేసుకుంటారు. వెల్ అండ్ గుడ్. అంటే నాకు ఇలా అనిపించిందమ్మా, మేబీ నీకు అలా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, జాగ్రత్త తీసుకో అని చెప్తాం. కొంతమంది ఎలా అంటే అమ్మో నాకు ఇలానే అయిపోయింది, నాకు అందుకే సిసెక్షన్ చేసేసారు, నీకు కూడా అలా అవుతుందేమో, భయపెట్టేస్తారు. సో ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏది నమ్మాలి? సో భయపెట్టకూడదు ఫస్ట్ వాళ్ళని. ఫ్యామిలీలో నీకు ఇచ్చే సజెషన్స్ బాగున్నాయి, నువ్వు నమ్మదగిన సజెషన్స్ ఇస్తున్నారు, ఫాలో. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, పెద్దవాళ్ళు ముఖ్యంగా అమ్మ వాళ్ళు. కానీ ఈ రోజుల్లో నేను వింటుంది ఏంటి మా స్టూడెంట్స్ దగ్గర అంటే, మా అమ్మ వాళ్ళని అడిగితే మేము అప్పుడు ఏదో అయిపోయిందమ్మా నాకేం గుర్తులేదు అని చెప్తున్నారు. అమ్మమ్మ వాళ్ళని అడిగినా మాకేం గుర్తులేదమ్మా, మేము పొలాలకు వెళ్ళి వచ్చేవాళ్ళం, కానీ అక్కడ పడుకోబెట్టి మళ్ళీ పోయి పని చేసుకునే వాళ్ళము, మాకు ఇవేం లేవు అని చెప్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి గుర్తులేదు, చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ. సో ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏమవుతుంది, స్ట్రెస్ అయ్యి భయం, డౌట్స్ ఇవి ఎక్కువ అయిపోతున్నాయి. అది సో మామూలుగా కూడా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో ఉంటే బెటరే. ఇన్ కేస్ తెలియకపోయినా కానీ ఎవరో ఒకరు నచ్చ చెప్పడానికి ఉంటారు. ఇంకా తప్పని పరిస్థితులు అయితే ఎలాగో తప్పదు. అవును. సో ఒక కపుల్ కొత్తగా ఈ గర్భ సంస్కారాన్ని ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే దానికి డైలీ డ్యూరేషన్ ఎంత ఉంటుంది అండ్ మోడ్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి అని అంటారు? ఫిజికల్గా వెళ్ళాలి, ఆఫ్లైన్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సర్టిఫైడా కాదా, వాళ్ళు చెప్పే విధానాలు ఏంటి, ఇవి చెక్ చేసుకోవాలి. బట్ నాకు తెలిసిన బెస్ట్ ప్రాక్టీస్ అయితే ఆన్లైన్. ఎందుకు ఆన్లైన్ అంటున్నానంటే మీకు ఫీజిబిలిటీ ఉంటుంది. మీరు ఒక చోటకి ట్రావెల్ చేయాల్సిన అవసరం అది ఎక్కడో ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీలో రోజు ఆ టైంకి అక్కడికి వెళ్ళటం రావటం ఇదంతా కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ మోడ్. ఇప్పుడు నేను చెప్పే సెషన్సే తీసుకుంటే సెషన్స్ అనేవి మార్నింగ్ కపుల్ సెషన్స్ అయినా ఫీమేల్స్కైనా 5 to 6:30 బ్రహ్మముహూర్తంలో చేయిస్తాను. ఎందుకు బ్రహ్మముహూర్తం అంటే ఫస్ట్ థింగ్ ప్రపంచం అంతా నిద్రలేవదు, మనమే నిద్రలేస్తాం. చాలా కామ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఫాస్ట్గా అది చేయాలి ఇది చేయాలి అన్న ఫోర్స్ ఏది ఉండదు. ఓకే, సో మార్నింగ్ సెషన్స్ అనేవి చాలా ప్లెజెంట్గా ఉంటాయి. ఆ టైంలో ప్రాక్టీస్ చేయటం వల్ల ఏమవుతుందంటే మన డే అనేది పాజిటివ్నెస్తో స్టార్ట్ చేస్తాం. సో ఏదైనా చిన్నపాటి స్ట్రెస్ వచ్చినా డే మొత్తం పాజిటివ్తో స్టార్ట్ అవ్వటం వల్ల ఆ ఇంపాక్ట్ డే ఎండ్ వరకు కూడా వాళ్ళకు ఉంటుంది. ఏదైనా చిన్న స్ట్రెస్ వచ్చినా ఈజీగా స్ట్రెస్ మేనేజ్ చేసుకోగలుగుతారు. బికాస్ దే లెర్న్. ఆ రోజు మార్నింగ్ తెలుసుకుంటారు ఎమోషనల్గా ఇలా ఉండాలి మన క్లాసెస్లో. సో ఆటోమేటిక్గా వాళ్ళు డే మొత్తం చాలా పీస్ఫుల్గా స్పెండ్ చేయడానికి ఉంటుంది. రెండవది ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి వీటన్నిటి గురించి ఆఫ్టర్నూన్ సెషన్స్ తీసుకుంటాం. ఎందుకు ఆఫ్టర్నూన్ సెషన్స్ అంటే అది కూడా అగైన్ ఆఫ్టర్నూన్ 2:30 to 3:30 ఆ 1 hour అనేది చాలా కామింగ్ ఉంటుంది. ఎందుకు కామింగ్ ఉంటుంది అంటే ఫస్ట్ ఫుడ్ తినేస్తారు, ఇంట్లో ఏ పని ఉండదు, రెస్టింగ్ పొజిషన్లో. ఆ టైంలో ఎమోషనల్ బ్యాలెన్సెస్ గురించి వీటి గురించి తెలుసుకొని చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేయించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొక రౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ డే పాజిటివ్గా గడిచింది, సెకండ్ హాఫ్ కూడా అదే పాజిటివ్నెస్ క్యారీ చేస్తారు. ఇలా టైమింగ్స్ అనేవి చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తూ ఆన్లైన్ మోడ్లో మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక క్లారిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఈ టైమింగ్స్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత చెప్తూ ఉంటారా, ఎలా అంటారు అసలు? ఆల్రెడీ డైలీ క్లాసెస్ జరుగుతున్నాయి, సేమ్ అదే క్లాసెస్ ఉంటుంది. అండ్ ఆల్సో డ్యూరేషన్ అని అడిగారు మీరు, ఎంత టైం డ్యూరేషన్ మనం ప్రాక్టీస్ చేయాలి అని. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ బేబీకి బర్త్ ఇచ్చేంత వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు చెప్తాను, న్యూరల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ న్యూరల్ సెల్స్ ఏంటి, బ్రెయిన్ని ఫామ్ చేస్తాయి, దాంతోపాటుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటుంది. ఈ న్యూరల్ సెల్స్ బిడ్డ పుట్టేసరికి 100 బిలియన్ న్యూరల్ సెల్స్ ఉంటాయి. 100 బిలియన్ న్యూరల్ సెల్స్ అంటే ప్రతి నిమిషానికి 2,50,000 న్యూరల్ సెల్స్ కొత్తవి క్రియేట్ అవుతూ ఉంటే కొత్త ఇన్ఫర్మేషన్ అంతా బేబీకి వెళ్తూ ఉంటుంది.
సో వాళ్ళు బర్తింగ్ ఇచ్చాం, బేబీ పుట్టేంత వరకు వాళ్ళు కంటిన్యూస్ ప్రాక్టీస్లో ఉండాలి. ఏదో ఒక చిన్న దాంట్లో అయినా మార్నింగ్ లేచాక మంత్ర జపా చేయటం, లేదా కామ్నెస్ ప్రాక్టీస్ చేయటం, 10 నిమిషాలు రోజు 10-15 నిమిషాలు. ఏ మొబైల్స్ లేదు, ఏ థింగ్స్ వద్దు, ఏ థాట్స్ వద్దు, ఏం చేయొద్దు, అలా కూర్చోండి అంతే. బోత్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా అటెండ్ అవ్వాలి. ముఖ్యం ఇద్దరు అటెండ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ హస్బెండ్ కూడా తెలుసుకుంటాడు, నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే, ఉమెన్కి ఇలా ఉంటుందా, నేను ఇంకెంత హెల్ప్ చేయాలి అని సెన్సిటివిటీ హస్బెండ్స్లో ముఖ్యంగా మేల్లో పెరుగుతుంది. వాళ్ళు ఎలా హెల్ప్ చేయాలో తెలుస్తుంది ఫీమేల్కి. సో ఇది బ్యాలెన్స్. కానీ కొంతమందికి ఆ టైం ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మేము ఫోర్స్ చేయకుండా మీరు చెప్పండి, చిన్న చిన్నవి. అప్పుడప్పుడు లెటర్స్ రాయించటం బేబీ కోసమో మదర్ కోసమో, అప్పుడప్పుడు చిన్న కపుల్ సెషన్స్ పెడతాం, మంత్లీ 1 or 2. డెఫినెట్లీ అందరూ అటెండ్ అయ్యేటట్టు చూస్తాం అనమాట. అలాంటివి చేయటం వల్ల ఏంటంటే పైన వాళ్ళు తెలుసుకున్న ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే ఆటోమేటిక్ వాళ్ళు రెగ్యులర్గా వచ్చేస్తారు. ఫోర్స్ చేసి మీరు ఉండాల్సిందే, మీరు చేయాల్సిందే, మేడం చెప్పారు అని ఇప్పుడు ఆ మదర్ ఫోర్స్ చేసింది అనుకోండి, స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అగైన్ వాళ్ళేమో వద్దు అంటారు, నాకు నచ్చపోయి నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటారు. అదే ఇక్కడ తనేమో ఎందుకు అందరు చేస్తున్నారు, నేనే చేయలేకపోతున్నాను, నా హస్బెండే చేయట్లేదని ఒక డీప్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతుంది, ట్రాన్స్లోకి. సో అలా కాకుండా ఫోర్స్ఫుల్గా అవసరం లేదు. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే ఆర్ వెల్కమ్, ఇఫ్ దే ఆర్ నాట్ ఇట్స్ ఓకే. మదర్స్ చేస్తున్నారు కదా, వీళ్ళకి కొన్ని టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు పెర్ఫామ్ చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ని తీసుకుందాం. మీరు సెకండ్ బేబీకి ఇది తెలుసుకొని నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను అన్నారు. అలా ఆల్రెడీ ఒక బేబీ ఉన్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కూడా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వాలి? ఎస్, డెఫినెట్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మదర్స్. ఇప్పుడు చాలా మంది మదర్స్ ఉన్నారు, ఫస్ట్ బేబీకి మేము మిస్ అయ్యామే అన్న ఇదితో సెకండ్ బేబీకి చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా వర్కౌట్ ఉంది, ఇంకా డిఫరెన్స్ క్లియర్గా చూస్తారు వాళ్ళు. అయితే పేరెంట్స్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని చెప్పారు. పుట్టబోయే బేబీలో చేంజెస్ ఏమి ఉంటాయంటారు? పుట్టబోయే బిడ్డ ఫస్ట్ ఎమోషనల్గా రెసిలియంట్గా ఉంటుంది. రేపు కావాల్సింది అదే. ఈ సొసైటీలో ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఏ రోజు ఏ వార్ వస్తుందో తెలియదు. అలాంటి క్రైసిస్ టైంలో ఎమోషనల్గా రెసిలియంట్గా ఉన్న వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతారు. ఆ ఎమోషనల్ రెసిలియన్స్ లేకపోతే భయపడతారు, ఎక్స్ట్రీమిటీస్ ఆలోచిస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కేయోస్ని సృష్టించుకుంటారు, అభద్రతా భావంలో, ఇన్సెక్యూరిటీలో బతికేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ గర్భ సంస్కార్ ఫాలో అయిన పిల్లలు ముఖ్యంగా ఎమోషన్స్తో రెసిలియంట్గా ఉంటారు, చాలా స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారు, అన్నీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మా పెద్ద అబ్బాయి ఫాస్ట్గా నడిచాడు, చాలా ఫాస్ట్గా. అంటే లైక్ ఫస్ట్ బర్త్డేకే వాడు స్టేజ్ మీద డాన్స్ చేశాడు, అంతలా ఉంది. కానీ వాడికి మాటలు లేట్ అయినాయి. అలాగే వాడి బోర్ల పట్టం అవన్నీ కూడా కొంచెం లేట్ అయినాయి. వెన్ కంపేర్ టు చిన్నవాడు అట్లా కాదు, నడకొక్కటే లేట్ అయింది. కానీ వాడు మాట్లాడటము ఫాస్ట్గా మాట్లాడాడు, అర్థం చేసుకోవటం కానీ అలా ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే, యా. సో అంటే ఇప్పుడు ఇందులో పిల్లలు 3వ నెలలో బోర్లు పడాలి, లేకపోతే ఇలా కొన్ని ఉంటాయి కదా, అవి కూడా కంపల్సరీ నెలకు ఆ నెల కరెక్ట్ గా ఉంటేనే బాగుంటుంది. లేకపోతే మళ్ళీ ఇది డిలేడ్ మైల్ స్టోన్స్ కిందకి వచ్చి అది ఒక ఇష్యూస్ అవుతాయి. సో మరి టూ మచ్ డిలేడ్, మరీ ఫోకస్ చేసి ఈ నెలలో ఖచ్చితంగా పడిపోవాలని కాదు, అటు ఇటుగా ఒక 10 days 15 days అటు ఇటుగా ఓకే, టూ మచ్ డిలే అనేది ఉండకూడదు. రైట్. సో గర్భ సంస్కార్ ఏంటి అని అంటే కనుక మొత్తం మదర్తో పాటు బేబీ కూడా ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా చూసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎస్, ముఖ్యంగా బేబీ ఈ వరల్డ్, ఈ ప్రపంచంలోకి వచ్చే ముందు ప్రపంచాన్ని అర్థం చేసుకొని వస్తుంది. రైట్. ఈ 9 నెలలు తల్లి గర్భంలో తను ఎంత సేఫ్టీగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే ఇంకా బిడ్డ పుట్టిన తర్వాత అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీరు ఎలా అనుకున్నారో అలానే పెరుగుతారు. ఓకే, ఒక బొమ్మని మన చేత్తో మనమే తయారు చేసినట్టు అంతే. సో ఇది ఒక గర్భ సంస్కారం అనేది ఒక మంచి టాపిక్గా మనం ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చాం. అండ్ ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రతి తల్లి ఆ 9 నెలలు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, బిడ్డ గురించి ఎన్నో కలలు కంటుంది. ఆ కలలన్నీ నిజం అవ్వాలి అంటే కనుక ఈ అద్భుతమైన గర్భ సంస్కారం ఇప్పుడు ఉండే ఈ బిజీ వరల్డ్లో ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం అఫ్కోర్స్ మనం, కానీ ఆ వెళ్ళొచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినంతసేపు మనం కామ్ డౌన్ అవుతాము. ఓకే,
అర్థమైంది అని అనుకుంటా. కానీ ఇంటికి వచ్చాక ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ బేబీ అనగానే ఎన్నో డౌట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో అలా ఏది ఉండకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి, ప్రతి ఒక్కటి మార్చుకోవాలి, బిడ్డని మనమే మన చేతులతో తయారు చేసుకున్నట్టుగా ఉండాలి అంటే ఈ గర్భ సంస్కార్ చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు మాకు ఈ అద్భుతమైన గర్భ సంస్కార్ అనే టాపిక్ గురించి వివరించడానికి కానీ, ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలి అని చెప్పడం కానీ దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇంకా ముందు ముందు కూడా ఈ టాపిక్స్ గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా, గర్భ సంస్కార్ అనే టాపిక్లో రమ్య జొన్నల గారు ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చారో, అసలు మనకి ఎంత ఇంపార్టెంట్ ఈ జనరేషన్కి అనేది, ప్రీ కన్సెప్షన్ స్టేజ్లో ఎలా ఉండాలి, మదర్ ఫాదర్ ఇద్దరు కూడా ఎంత విల్లింగ్నెస్తో, ఎంత లవ్తో, అలాగే ఆ బేబీని వచ్చే ముందు ఆహ్వానించాలి అని అంటే కనుక కొన్ని ప్రాక్టీసెస్ అవసరము అనేది ఎంతో అద్భుతంగా వివరించారు. తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో 0 to 3 months ఎలా ఉండాలి, చాలా ముఖ్యమైన స్టేజ్ కదా ఇది. సో వాటి గురించి రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.